పూలు దీపదుర్గి అంటారు. కానీ నాకు మాత్రానికి ఈ 2 నెలల మట్టి కూడా నా వీడియోలు చూస్తున్నారు కదా, అంతా జిల్లేడు పూలతోనే చేయాలని చూపిస్తూ ఉంది. నాకు చక్కగా ఆ తల్లి అనుగ్రహం, ఆ నాగు అనుగ్రహం, ఆ భగవంతుడి అనుగ్రహం చూసే వాళ్ళకి మీకు కూడా మంచి జరగాలి, మీ కుటుంబాలన్నీ కూడా పచ్చగా ఆనందంగా 1000 ఏళ్ళు పాడి పండుతుందని కోరుకుంటున్నాను. నా వీడియో చూడండి. ఇంత అమృతంగా ఇంత ఇంపుగా పెట్టేది ఎవరూ లేరు. నేను పెడుతున్నా, అర్థమైందా? ఎంత ఇంపుగా, ఎంత అమృతంగా, ఎంత పచ్చిగా పెడుతున్నానంటే నాకేదో ఆస్తులు వస్తాయి అని కాదండి. నాకేదో ఆస్తులు వస్తాయి, దాని మీద నేను పెద్ద కుబేరం, నాకు ఎప్పుడు అలాంటి ఆశే లేదు. నాకు చాలామంది అంటారు, స్వామి నువ్వు చేస్తావు, గట్టిగా చేస్తున్నావు కదా, గట్టి లాగంటారు. ఏంది లాగేది? తాడు లాగాలి ఏంటి? నాకు అనవసరం. నాకు కొంచెం ఆ అన్నపూర్ణేశ్వరి కడుపులోకి వెళ్తే చాలు, ఆ గంగా భవానీ తల్లి ఆ కడుపులో ఉంటే చాలు నాకు, అంతే. మనం ఏం ఆకర్షించండి. కాకపోతే ఏంటంటే అండి, సమాజాల్లో ఎలా ఉందంటే వాళ్ళ డబ్బు ధనము లేని వాడిని ఒక పనికిరాని సన్నాసిగా కేటాయిస్తున్నారు. అది చాలా తప్పు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆమెను తీసుకెళ్తావా? ఇల్లు తీసుకెళ్ళవు ఏంటి? ఒక మంచం రాదు నీ ఏమంటే, ఏది రాదండి బాబు, అన్నీ ఇక్కడే. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు మనం వీరును సూర్యును అనుకుంటాం వరకే. ఇప్పుడు నేనైనా నాకు తెలియనప్పుడు అనుకున్నానేమో నేను వీరుడు సూర్యుడని. నాకు తెలిసాక నేను అనుకోవట్లేదండి. అది కూడా చెప్తున్నాక నాకు తెలిసాక నేను అనుకోవట్లా. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు సూర్య భగవాన్ సాక్షిగా. సరేండి, ఇవ్వండి జిల్లేడు పూలు చక్కగా అచ్చం వైట్లే, తెల్ల జిల్లేడు ఇవాళ అలంకరణ అన్నమాట. ఇలా తెచ్చుకుంటారు. చూడండి, నా వీడియో వస్తూ ఉంటాయి.